నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఏదైతే పోలీస్ అధికారి పైన దురుసుగా ప్రవర్తించారు, ఈ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎట్లా చూస్తారండి, ఇక పోలీసుల పైన ఒక టార్గెట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ఇక వైసీపీ వాళ్ళ పార్టీ కానీ వాళ్ళందరూ చూడొచ్చు, అధికారులు వాళ్ళ నాయకులు కానివచ్చు. ఎట్లా చూస్తారు ఈ యొక్క అంశాన్ని? ఆ వీడియో నేను కూడా చూడటం జరిగింది ఇప్పుడే. ఏం మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు అంటే అక్కడ సీరియస్ మ్యాటర్ ఎవరికి అర్థం కావట్లేదు. కామెడీగానే కనిపిస్తుంది ఆయన మాటలు. అంటే పోలీసుల పట్ల మనం ఇప్పుడు అక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నారు, వ్యతిరేకంగా మరి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. అది చేస్తున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా సరే ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత పోలీసుల మీద ఉంది. మరి అట్లాంటి పోలీసులతోనే ఇతను మాట్లాడే విధానం ఏం చేసుకుంటాం అంటే కొన్ని వర్డ్స్ యూస్ చేశాడు అక్కడ. అంటే పోలీసుల పట్ల ఒక యూనిఫామ్లో ఉన్న వ్యక్తితో మీరు ప్రవర్తించిన తీరు, మాట్లాడితే నల్ల కోటు వేసుకొని వస్తూ నేను లాయర్ని అని చెప్తాడు. మరి న్యాయస్థానం పట్ల అదేవిధంగా ఏదైతే న్యాయానికి తను ప్రతీకగా చెప్తున్నాడో మరి అట్లాంటి వ్యక్తిగా మీకు ఈ శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పట్ల మీకున్న ఇదేంటి గౌరవం కానీ మర్యాద కానీ ఏదైనా ఉందా అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి. వీళ్ళు రౌడీయిజం చేస్తున్నారు పోలీసుల మీదని. అంటే ఏం చేస్తావో ఆపు చూస్తానంటున్నాడు. ప్రజలు అంటున్నారు ఆపితే చూస్తాడంట్లే, ఏం చేయడంట్లే, కామెడీ పీస్ అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే ఖచ్చితంగా వీళ్ళు శాంతి భద్రతల విఘాతం కల్పించే విధంగానే ఉన్నారు తప్పించి ఎక్కడా కూడా మా కార్యక్రమం మేము చేసుకుంటున్నాం, మరి పోలీసులకి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పాల్సిన వీళ్ళు ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉండి మరి ఇప్పుడు మేము ప్రజల పట్ల ఏదో చేయబోతున్నాం, ఏదో చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వీళ్ళు నిజంగా ఈ మాట్లాడే విధానం ఏదైతే ఉందో అక్కడ ఉన్న పోలీస్ అధికారితో ఈయన ప్రవర్తన అంటే పైకి వెళ్ళిపోతున్నాడు అతను. అంటే కొట్టేంత ఇదిగా మాట్లాడుతున్నాడు. మరి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఒకసారి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని మనకి ఇక్కడ అర్థమవుతుంది. పోలీసు అధికారి పైన ఇలా ప్రవర్తించడం రాజకీయ నైతిక పరంగా ఎట్లా చూడవచ్చు దీన్ని? అదే వాళ్ళు గతంలో రాజకీయాల్లో ఉన్నారు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని ఏ విధంగా వీళ్ళు వాళ్ళ పట్ల ఉన్న గౌరవం మర్యాద ఏదైనా ఉందంటే వీళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అదే చేశారు వాళ్ళు. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేయటాలు, అక్రమంగా గోళ్ల దూకెళ్ళి అరెస్ట్ చేయటాలు అవే జరిగినాయి. అర్ధరాత్రి అరెస్టులు తప్పించి మనం ఎక్కడైనా చూసామా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకి ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు జైళ్లు పాళ్ళవుతున్నారు. కానీ ఇప్పుడు మనం చూసిన ఏదైతే వీడియో ఉందో అంబటి రాంబాబు గారు ఒక పోలీసు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య జరుగుతున్నది ఏంటి అంటే ఒక అధికారి ఎదిరించి నిలబడ్డాడు ప్రజల కోసం. అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి అతను మాట్లాడటం జరిగింది. ఆపు ఏ విధంగా ఆపుతావో నేను చూస్తాను ఇతను మాట్లాడుతున్నాడు. అంటే మరి గతంలో మన మహానాడు పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఏమన్నారు, కరోనా వస్తుంది ఇంకేదో జరిగిపోతుంది మరి ఇబ్బందికి గురైపోతారని చెప్పేసి కలెక్టర్ కార్యాలయంలో వీళ్ళు చెప్పిన ఏదైతే సాకు ఉందో ఆపటానికి మరి అదే కరోనా ఈ రోజున వీళ్ళకి వర్తించదా? నిన్న గంజాయి బ్యాచ్ని పలకరించిన జగన్మోహన్ రెడ్డికి అతనికి వర్తించదా? లేకపోతే ఈ రోజున ఏదైతే వీళ్ళు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారో దానికి వర్తించదా? అంటే ప్రజలందరూ మీ వెన్ను విరిచిన దినోత్సవం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అయితే ఈరోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ యొక్క మీటింగ్ ఏర్పాటులో చిన్న ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే బొత్స సత్యనారాయణ గారు ఆరోగ్యపరంగా అస్వస్థతకు గురయ్యి కొంచెం కింద పడిపోయినట్టుగా చూసాం మనం ఒక వీడియోలో. ఎట్లా చూస్తారు దీన్ని? ఇక్కడ ఆయన ముందుగానే వీళ్ళు ఏదైతే రేపొద్దున వెన్నుపోటు దినోత్సవం ఉంది కాబట్టి మీరు రావాలి అని చెప్పినప్పుడు ఆయన చెప్పారట నాకు ఆరోగ్యం బాగాలేదు నేను రాలేనని. మరి అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడాలి? నిజంగానే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయన పరామర్శించి పలకరించి మరి రాకపోయినా పర్లేదు మీరు ఏదైనా వాయిస్ ఇవ్వాలనుకుంటే మరి ఏదైతే ఆన్లైన్ ద్వారా మనకి ఇప్పుడు జూమ్ మీడియాలు చాలా వస్తున్నాయి కదా, అలా అయినా మీరు వాయిస్ ఇవ్వండి కోరొచ్చు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎవరైనా సరే ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ పట్ల వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండిద్ది అంటే జనరల్గా ఎవరైనా ఇదే చెప్తారు. కానీ వీళ్ళు మాట్లాడింది ఏంటంటే నువ్వు చచ్చినా పర్లేదు నీ చావును కూడా మేము ఇక్కడ రాజకీయం చేసుకుంటాము, నీకు ఆరోగ్యం బాగాలేదనేది వంక తప్పించి నిజం కాదు, మీరు రావాల్సిందని చెప్పి కోరారట. గతంలో అతనికి ఏదైతే గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స ఏదో జరిగిందని కూడా అంటున్నారు. మరి ఆ వ్యక్తి ఈ రోజున ఆ ఎండ దాటి తట్టుకోలేక అసలే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కుప్పకూలిపోయారు. మరి ఈ రోజున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అంటే ప్రజల పట్ల మీకు మంచి అభిప్రాయం లేదు, వాళ్ళకు మంచి చేద్దామని ఆలోచన లేదు, మీ నాయకుల పట్ల కనీసం జాలి దయ కూడా లేదు. ఇక్కడ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అండ్ కో జే బ్యాచ్ అంటే ఎలా ఉండిద్ది, ఎలా ఆలోచిస్తారు, ఎలా వాళ్ళ వ్యవహార శైలి ఉండిద్ది. మరి ప్రజల పట్లే కాదు వాళ్ళ నాయకుల పట్ల కూడా వీళ్ళు ఈ విధంగా క్రూరంగా ప్రవర్తిస్తారు.
క్రూరమైన ఆలోచన ఉండిద్ది. మరి హెల్త్ బాగాలేనప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి వాళ్ళ పట్ల అంటే, మరి కన్న తల్లిని చెల్లిని, మరి సొంత తండ్రి చనిపోతేనే ఆ శవాన్ని అక్కడ పెట్టుకొని రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి, బాబాయిని గొడ్డలిపోటుకు బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళు ఈ రోజున ఈ వెన్నుపోటు దినోత్సవం చేస్తున్న నాయకులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో, ఒక్కరికైనా వాళ్ళ చరిత్ర మంచిది ఉందా? ఒక్కరికైనా వీళ్ళు వెరీ గుడ్ అనేవాళ్ళు ఉన్నారా? అందరూ ఈ రోజున ఒక్కొక్క స్కామ్లో ఉండి మరి భూదందాల గురించి మనం చూస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, మరి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, మరి మద్యం మాఫియాలో గన్ను గురిపెట్టి మరి ఏ విధంగా వాళ్ళ అనుచరుడు హనుమంత్ రెడ్డి ఏ విధంగా చేశాడు. మరి ఇటు చూసుకుంటే మరి అదే విధంగా ఈ రోజున రోజా చెవిలో పూలు పెట్టుకొని ఆవిడ జనాలు మా చెవిలో పూలు పెట్టారని చెప్పేసి నిరతం చేస్తుందంట. మరి ఏ రోజైనా నగరికి ఏం చేసామంటే ఆవిడ చేసింది ఏదీ లేదు. మరి దొంగతనంగా టికెట్లు అమ్ముకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టించారు, హిందూ సాంప్రదాయాలను మంట కలిపారనేది మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి వ్యక్తులు వెన్నుపోటు దినోత్సవం గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదం. ప్రజలందరూ చెప్తున్నారు వెన్నుపోటు దినోత్సవం కాదు, మీ వెన్ను విరిచిన దినం. కాబట్టి దినం ఆల్రెడీ 1 year బ్యాక్ చేసేసాం, మీరు ఇంకా 30 సంవత్సరాలు సంవత్సరికాలు చేసుకోవాల్సిందే అని చెప్పేసి ప్రజలైతే చెప్తున్నారు. సో చివరిగా వైఎస్ఆర్సీపీ ఇలా మనం తెనాలి ఘటన చూసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్టులు వాళ్ళు తీసుకునే విధానాన్ని ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, వాళ్ళకి ప్రజల భావన ఎట్లా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? మనం మొన్న భారతదేశానికి పాకిస్తాన్కి వార్ జరిగింది. వార్ జరిగినప్పుడు అక్కడ ఉగ్రవాదులు కొంతమందిని మన వాళ్ళు హతమార్చారు. అప్పుడు పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటూనే వాళ్ళ జెండాని ఆ శవాల మీద కప్పి మేమే ఈ ఉగ్రవాదులు మేమే అని వాళ్ళు చెప్పేసినట్లయింది. అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఈ గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఏదో నేను ఉద్ధరిస్తాను, మరి యువకులు వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేస్తారు, అంటే మర్డర్లు చేస్తారు, ఇష్టానుసారంగా రౌడీయిజం చేస్తారు, గంజాయి తాగుతారు, మద్యం సేవిస్తారు, అక్కడ ఉన్న వాళ్ళని చైన్ స్నాచింగ్ చేసేసి పిట్ పాకెట్ గాళ్ళ ప్రవర్తిస్తారు. ఇవన్నీ చేసినా కూడా క్షమించాలని ఈయన చెప్తున్నట్లుగానే పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే సపోర్ట్ చేసి మా వాళ్ళని ఒప్పుకున్నారో, జగన్మోహన్ రెడ్డి కూడా గంజాయి బ్యాచ్ని అంతా మేమంతా పెంచి పోషిస్తున్నాము, మా పార్టీకి వాళ్ళే ఆధారం, వాళ్ళు లేకపోతే మేము ఎక్కడా కూడా పార్టీని నిలబెట్టుకోలేము, వాళ్ళ గంజాయి ఇస్తే వాళ్ళు వచ్చి మా పార్టీ జెండాలు కడతారు, జెండాలు పడతారని చెప్పేసి చెప్పినట్లే మనకు కనిపిస్తుంది. అదే ఈ రోజున అర్థం చేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అక్కడ గతంలో వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అన్యాయంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల. మరి వాళ్ళ గురించి పరామర్శించాలి కదా, వాళ్ళని కదా పలకరించాలి. ఈ రోజున కేసుల్లో ఉండి 1, 2 ఒక్కొక్కరి మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి, మరి 420 కేసులు అంతకు మించి ఉన్నాయి. మరి అట్లాంటి వీళ్ళని పలకరించిన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నేను కూడా ఏదైతే అక్రమ సంపాదన ఉంది నా దగ్గర కూడా అక్రమంగా దోచుకున్నాను, దాంట్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటున్నా, నేను ఒక బెయిల్ వీరుణ్ణి, కాబట్టి నేను కూడా ఇట్లాంటి వాళ్ళని పలకరిస్తానని చెప్పేసి తన శైలిలో తను చెప్పుకున్నట్లే ఉంది ప్రజలకి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే.